హాయ్ అండి. మరి క్లాస్ అంటే ఎక్కడైనా 2-3 తీసుకోవాలి కదండి. కాబట్టి నాకు అలా తృప్తి ఉంటుందండి. ఒకటే చెప్పుకుంటే నేను ఇవాళ మరి సమాజం మనం ఆ పాఠశాలలో నేను ఒకటే క్లాస్ తీసుకున్నా అనిపిస్తుంది. కనీసం ఒక 2-3 చేస్తే నాకు హ్యాపీగా ఉంటుంది. ఇవాళ నేను డ్యూటీకి పోయినా నా డ్యూటీ నేను ఫుల్ఫిల్ చేశాను అనేది ఉంటుందండి. కాబట్టి పిల్లలకు మేము ఎక్కువగా మీకు చెప్పినాను, ప్రైమరీ బేసు పెద్ద పీజీల డబుల్ పీజీల వరకు ఏంటి మరి ఎంత పిహెచ్డి వరకు అయినా కానీ ఏ కోర్సులో హయ్యెస్ట్ అయినా కానీ నా చదువు మూలము దానికి బేస్ పునాది ప్రైమరీ. కాబట్టి ప్రైమరీ గురించి నేను ఎక్కువగా మీకు చెప్తున్నాను. ఆ స్కూల్ విషయమే నేను అది కొన్ని సంవత్సరాలే టీచ్ చేశాను ప్రైమరీలో. హై స్కూల్ అని అది ఎక్కువగా జరిగింది. అయినా నేను మరి ప్రైమరీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. ఏంటంటే అదే పునాది జీవితానికి చదువులు. అందుకే పిల్లలు మరి మొక్కాయి వంగడిది బ్రాణాయి వంగున అంటాం. పెద్ద ఏదో చెప్తే కాకుంటే ఇప్పుడు నేర్చుకునే వాళ్ళు కంచెలంచెల జ్ఞాపకం ఉండి ఇంకా ఎదుగుతారనమాట. అందరూ చదవాలి, అందరూ ఎదగాలి. ఇది మన నినాదం, మన దేశం యొక్క నినాదం. అయితే ఇప్పుడు ఆటపాటలతో చదివేలా అంటే మంచిగా పిల్లలతో ఆడుకుంటా కూడా నేను చెప్పాను. అది ఆడుకుందాము మనము పాడుకుందాము, ఆటపాటలతో చదువు నేర్చుకుందాము. ఆడుకుందాము మనము పాడుకుందాము, ఆటపాటలతో చదువు నేర్చుకుందాము. నీతి కథలు నేర్చుకొని నీతిగా మనము ఉందాము. తల్లిదండ్రులను ప్రేమిద్దాం, గురువుల మాట విందాము. నీతి కథలు నేర్చుకొని నీతిగా మనము ఉందాము. తల్లిదండ్రులను ప్రేమిద్దాం, గురువుల మాట విందాము. ఆడుకుందాము మనము పాడుకుందాము, ఆటపాటలతో చదువు నేర్చుకుందాము. గురువులు చెప్పేది విందాము, అంచెలంచెలుగా చదివేద్దాం. అన్నీ చదివి మెప్పును పొంది గొప్ప ఉద్యోగము చేయుదము. గురువులు చెప్పేది విందాము, అంచెలంచెలుగా చదివేద్దాం. అన్నీ చదివి గొప్ప జాబును సంపాదించి చూపుదాం. ఆడుకుందాము మనము పాడుకుందాము, ఆటపాటలతో చదువు నేర్చుకుందాము. ఆటపాటలతో చదువు నేర్చుకుందాము. ఈ రకంగానండి పిల్లలతోనైతే మరి నేను గంతులు వేసి కూడా ఇలా స్టెప్స్ వేసి వాళ్ళకు చూపించేది యాక్షన్ తోటి. పిల్లలకు చదువులో మనం యాక్షన్ చేసుకుంటూ చదువుకు రిలేటెడ్గా కొన్ని గేయాలు, పద్యాలు, కవితలు మరి మనం చేసినట్టయితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఎంత యాక్టివ్ పార్టిసిపేట్ చేస్తారండి. కాబట్టి దట్ ఈస్